మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, మన కొరకు తన ప్రాణాన్నే పణంగా పెట్టిన గొప్ప దేవుడు, మన నిజ స్నేహితుడు, మనకు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహిస్తున్న కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. తమ దేవుణ్ణెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో, పరిశుద్ధ లేఖనం చెప్తుంది, వారు బలం కలిగి, వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు గ్రంథం చారిత్రాత్మకమైన గ్రంథం. దానియేలు గ్రంథం ప్రవచనాత్మకమైన గ్రంథం. దానియేలు గ్రంథంలో చూస్తే ఆ దానియేలు గ్రంథంలో ప్రస్తావించబడిన రాజులందరూ మనం చరిత్రలో చూడగలం. దీన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం అది కల్పితమైనది కాదు, కట్టుకథలు కాదు, అది వాస్తవమును తెలియజేసే నిజ గ్రంథం. గ్రంథములన్నిటిలో పూజింపదగిన గ్రంథం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గొప్ప గ్రంథంలో దేవుడి దినమున నీ కొరకు నా కొరకు ఇచ్చిన వాగ్దానం, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి. మనం దేవుణ్ణి తెలుసుకుంటే చాలు, దేవుడు మనకు బలమును అనుగ్రహిస్తారు. చాలామంది పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు, దేవుణ్ణి తెలుసుకున్న వారిగా ఉంటారు, కానీ వారి అంతరంగంలో దేవుని యొక్క ఔన్నత్యం కానీ, దేవుని యొక్క గొప్పతనం కానీ వారికి ఏం తెలియదు. పైకి మాత్రమే మేము దేవుని ప్రజలము, విశ్వాసులము, క్రైస్తవులము అని చెప్పుకుంటారు, కానీ నిజముగా దేవుని యొక్క శక్తిని వారు ఆశ్రయించలేని వారిగా ఉన్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుడి గురించి ఎంతగా తెలుసుకున్నావో ఆ దేవుణ్ణి అంతగా నమ్ముతావు. ఎంతగా నమ్మావో అంతగా ప్రేమిస్తావు. ఆ దేవుడు నీకు అంతగా బలాన్ని ఇస్తాడు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ నూతన దినాన్న మనల్ని సృష్టికర్త అయిన దేవుణ్ణి, మనల్ని పోషిస్తున్న దేవుణ్ణి, మన పాదములకు రాయి తగులకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తున్న దేవుని గురించి మనం ఎంతవరకు అనుభవ జ్ఞానం కలిగి ఉన్నాం? ఆ దేవుని పట్ల మనం ఎంతవరకు గౌరవం కలిగి ఉన్నాం? ఎంతవరకు ఆనుకుంటున్నాం? మొట్టమొదటిగా ఆయన గురించి నువ్వు తెలుసుకుంటే, నువ్వు తెలుసుకున్న కొలది నీలో బలం పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా బలం ఇస్తాడు దేవుడు, విశ్వాస బలం ఇస్తాడు, నువ్వు నిలదొక్కునే బలం ఇస్తాడు. అంతేకాదు, నీకు వస్తున్న కష్టాలు కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, మరి ఏమైనా ధైర్యంగా నవ్వుతూ ఎదుర్కొనగలిగిన బలాన్ని ఇస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్లు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ యొక్క సహనం సకల ప్రజలకు తెలియనివ్వాలి అని అంటే మనకు ఆత్మబలం కావాలి, మనకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి అని అంటే మన పక్షమును యుద్ధం చేసే దేవుడు, మన శత్రువుల ఎదుట మనకు భోజనమును సిద్ధపరిచే దేవుడు, మనల్ని విడువని ఎడబాయిని దేవుడు మనకున్నాడని నువ్వు ఎరిగితే నీకు బలం వస్తుంది. అప్పుడు గొప్ప కార్యాలు చేయటానికి నువ్వు ముందుకు సాగగలవు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది, తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నది ఎందుకు అని అంటే పిరికివారిగా ఉండడానికి, ఏదో ఆ పనులు ఈ పనులు చేయటానికి కాదు. బలం కలిగి ఉండాలి, గొప్ప కార్యాలు ఆయన కొరకు చేయాలి, ఆయన నామం ఉన్నతం చేయబడాలి. అందుకోసం ఆయన నిన్ను నన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. మన దేవుడున్నాడు, ఆయన ద్వారా బలాన్ని పొందుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, మన దేవుడు బలవంతుడగు దేవుడు. ఆయన కుమారులు కుమార్తెలుగా మనం బలహీనులుగా ఉండటం ఆయన చిత్తం కాదు. మన దేవుడు బలవంతుడు, మనము బలవంతులం. ఆ దేవుణ్ణి తెలుసుకుందాం, ఆ దేవునిలో బలపడదాం, ఆ దేవునికి భయపడదాం. ఆయనకు భయపడితే లోకంలో దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన యందు బలం కలిగి వేరుపారి ఆయన నామమును మహిమపరచువారిగా ఉందాం. దేవుడి వాగ్దానం
మనందరి జీవితంలో ఈ దినమున నెరవేర్చునుగాక. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.